బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ములుగు జిల్లాకు పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు సీతక్క రానున్నారు. ఈ నేపథ్యంలో సీతక్కకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీ చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ర్యాలీగా సీతక్క మేడారం చేరుకోనున్నారు. మధ్యాహ్నం మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 3 గంటలకు మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇవాళ ములుగు జిల్లాకు పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సీతక్క వస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? షెడ్యూల్ ఎలా ఉంది? గత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతక్క దినసరి అనసూర్య మొదటిసారిగా ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క ఈ రోజు మొదటిసారిగా ములుగు జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అభిమానులు పెద్ద మొత్తంలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి మహమ్మద్ పౌల్కి చేరుకొని అక్కడ కార్యకర్తలతో నాయకులతో అధికారులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఘట్టమ్మ దేవాలయానికి చేరుకొని ఘట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మేడారం చేరుకొని మేడారంలో సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. రివ్యూ అనంతరం ఆ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన అధికారులతో రివ్యూ నిర్వహించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కులంకుశంగా చర్చ నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా ములుగు చేరుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు బస్సు చేసి రేపు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటిసారిగా సీతక్క సొంత నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సతీష్.